అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 23వ అధ్యాయం. విశ్వవిద్యాలయ పట్టప్రాప్తి. నువ్వు నీ తత్వశాస్త్ర పాఠ్యగ్రంథాలు చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షల్లో గట్టెక్కడానికి అనాయాసమైన అంతఃప్రేరణ మీద ఆధారపడుతున్నట్టుంది. కానీ నువ్వు కనుక ఒక విద్యార్థి మాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను. శ్రీరాంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ డి.సి. ఘోషల్ గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలివి. ఆయన తరగతి గదిలో పెట్టే చిట్టచివరి రాత పరీక్షలో కనుక నేను తప్పినట్లయితే చిట్టచివరి పరీక్షలకు కూర్చోవడానికి నేను అనర్హుడిని అవుతాను. ఈ నియమాలు ఏర్పరిచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా విభాగం. దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజీ ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బిఏ చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో ఉత్తీర్ణుడవ్వకపోయినా ఆ మరుసటి సంవత్సరం మళ్ళా మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ పరీక్షకు కూర్చోవాలి. శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకులు మామూలుగా నన్ను దయతో చూసేవారు. అయితే దాంట్లో రవ్వంత పరిహాసం కూడా లేకపోలేదు. ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాడు అని తేల్చి పారేస్తూ తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఇబ్బంది కూడా నాకు లేకుండా చేసేవారు. చివరి రాత పరీక్షలు నన్ను బిఏ పరీక్షార్థుల పట్టికలోంచి తప్పిస్తాయని నమ్ముకున్నారు. నా తోటి విద్యార్థులు నా గురించి ఇచ్చిన తీర్పు పిచ్చి సన్యాసి అని వాళ్ళు నాకు పెట్టిన మారుపేరులోనే వెల్లడయింది. తత్వశాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషల్ గారి బెదిరింపును వమ్ము చేయడానికి నేను తెలివిగా ఒక ఎత్తు వేశాను. ఇక చివరి పరీక్ష ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక సహాధ్యాయుని కూడా రమ్మన్నాను. నువ్వు కూడా రా, నాకు సాక్షి కావాలి అన్నాను మా వాడితో. ఆ ప్రొఫెసర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయడంలో నేను విఫలున్నైతే నాకెంతో నిరాశ కలుగుతుంది. నా పేపరుకు ఆయనిచ్చిన మార్కులెన్నో చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషల్ గారు తలాడించారు. పోయిన వాళ్ళల్లో నువ్వు లేవు అన్నారాయన. ఏదో సాధించానన్న గర్వంతో తమ బల్ల మీదున్న పెద్ద కాగితాల బొత్తి కెలికి చూశారు. నీ పేరు లేనే లేదిక్కడ. ఏమైనా పరీక్షకి గైర్హాజరు కావడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు. నేను ముసిముసిగా నవ్వాను. సార్, నేను హాజరయ్యానండి. పోనీ ఆ కట్టలో నేను వెతుక్కోనా అండి? ఆ ప్రొఫెసర్ గారు ఇరకాటంలో పడి నాకు అనుమతి ఇచ్చారు. నా హాజరు పట్టీ నంబరు తప్ప మరే గుర్తు లేకుండా నేను జాగ్రత్త పడ్డ పేపరును తొందరగానే పట్టుకున్నాను. ఎర్ర జెండా లాంటి నా పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవడం వల్ల ఆ ప్రొఫెసర్ గారు పాఠ్యపుస్తకాల్లోంచి ఉదహరించిన ముక్కలతో నా సమాధానాల్ని అందంగా అలంకరించకపోయినప్పటికీ వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారు. నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి ఇది వట్టి సిగ్గుచేటు అదృష్టం అంటూ ఉరిమారాయన. అయినా బిఏ ఫైనాన్స్లో నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం అంటూ తమ ఆశాభావం వెలిబుచ్చారు. నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షల కోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నాను. ముఖ్యంగా నాకు ప్రియమిత్రుడైన మా శారదా బాబయ్య గారబ్బాయి ప్రభాస్ చంద్రఘోష్ నాకు చాలా చెప్పాడు. అవస్థపడుతూ కాస్త ఊగిసలాడినా మొత్తం మీద నేను చివరి పరీక్షలన్నింటిలోనూ పాస్ అవ్వడానికి రావాల్సిన కనీసపు మార్కులు తెచ్చుకొని ఎలాగో బయటపడ్డాను. 4 ఏళ్ల కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఇక నేను బిఏ పరీక్షలకు కూర్చోవడానికి అర్హుణ్ణి అయ్యాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలనని కలలో కూడా అనుకోలేదు. బిఏ డిగ్రీకి కలకత్తా విశ్వవిద్యాలయం పెట్టే కఠిన పరీక్షల ముందు శ్రీరాంపూర్ కాలేజీ చివరి పరీక్షలు చిన్నపిల్లల ఆటల్లాంటివి. దాదాపు ప్రతిరోజు నేను శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనానికి వెళ్తుండడం వల్ల తరగతి గదుల్లో ప్రవేశించడానికి నాకు టైమే మిగల్లేదు. అక్కడ నా సహాధ్యాయులు నేను గైర్హాజరైనప్పటికంటే హాజరైనప్పుడే ఆశ్చర్యం ప్రకటించేవారు. పొద్దున 9:30కి సైకిల్ ఎక్కి బయలుదేరడంతోనే దాదాపు ప్రతిరోజు నా దినచర్య మొదలయ్యేది. ఒక చేత్తో గురుదేవులకు అర్పించడానికి మా పాంతి వసతి గృహంలోని తోటలో పూసిన పూలు కొన్ని పట్టుకు వెళ్ళేవాణ్ణి. గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండిపొమ్మనేవారు. ఇక ఆ రోజుకు కాలేజీకి వెళ్ళడం అనేది
వెళ్ళడం అనే బెడద తప్పినందుకు సంతోషిస్తూ ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాణ్ణి. శ్రీ యుక్తేశ్వర్ గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనూ, ఆశ్రమ విధుల్లో సాయపడుతూనూ ఆయనతో గంటల తరబడి గడిపిన తరువాత మనస్సు ఒప్పకపోయినా నడిరాత్రి వేళకో బయలుదేరి పాంతి వసతి గృహానికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు రాత్రి అంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాణ్ణి. ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాణ్ణంటే చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాణ్ణి కాదు. ఒకనాడు రాత్రి 11 గంటల వేళ నేను నా గదికి తిరుగు ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉండగా మా గురుదేవులు గంభీరంగా ఇలా అడిగారు: నీ బిఏ పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి? ఇంకా 5 రోజుల్లోనండి. నువ్వు వాటికి తయారుగానే ఉన్నావనుకుంటాను. భయంతో కొయ్యబారిపోయి ఒక బూటు గాలిలోకి ఎత్తి పట్టుకున్నాను. గురుదేవా, ఇన్నాళ్ళు నాకు అధ్యాపకుల దగ్గర కంటే మీ దగ్గరే గడిచిపోయాయని మీకు తెలుసు. అలాంటప్పుడు ఆ కఠినమైన పరీక్షలకు వెళ్ళి నాటకం ఆడటానికి నేనెలా సిద్ధపడతాను అంటూ అభ్యంతరం చెప్పాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూశాయి. నువ్వు వెళ్ళి తీరవలసిందే. ఆయన కంఠస్వరం నిష్ఠూరంగా అనుల్లగ్యమైన శాసనంలా ధ్వనించింది. మీ నాన్నగారికి తక్కిన చుట్టాలకి ఆశ్రమ జీవితానికి నువ్విచ్చే ప్రాముఖ్యాన్ని విమర్శించడానికి మనం కారణం కల్పించకూడదు. నువ్వు పరీక్షలకి హాజరవుతావని నాకు మాట ఇయ్యి చాలు. నువ్వు రాయగలిగినంత బాగా సమాధానాలు రాయి. కన్నీళ్లు ఆపుకోవడానికి వీలు కాకుండా నా మొహం మీద దార కట్టి కారుతున్నాయి. గురుదేవుల ఆజ్ఞ సబబుగా లేదని, ఆయన ఆసక్తి టూకీగా చెప్పాలంటే కాలదోషం పట్టినటువంటిదని అనిపించింది నాకు. మీరు కావాలంటే నేను తప్పకుండా హాజరవుతాను అన్నాను వెక్కి వెక్కి ఏడుస్తూ. కానీ సరిగా తయారు కావడానికి వ్యవధి లేదండి అని చెబుతూ ప్రశ్నలకు రాయవలసిన సమాధానాల్లో మీ ఉపదేశాలతోనే కాగితాలు నింపేస్తాను అని నాలో నేను గొణుక్కున్నాను. ఆ మర్నాడు నేను మామూలు వేళకి ఆశ్రమంలో అడుగు పెట్టినప్పుడు నేనిచ్చే పూలగుత్తి విచారగ్రస్తున్నయి శ్రీ యుక్తేశ్వర్ గారికి సమర్పించాను. నా విషాద రూపం చూసి నవ్వారాయన. ముకుందా, పరీక్షలో కానీ మరో చోట కానీ దేవుడు నిన్నెప్పుడైనా తప్పించాడా? లేదండి అన్నాను నేను ఉత్సాహంగా. కృతజ్ఞాపూర్వకమైన స్మృతులు నాలో మళ్ళీ ఉత్సాహం కలిగిస్తూ వెల్లువలా పెల్లుబికాయి. కాలేజీ గౌరవాల కోసం పాకులాడకుండా నిన్ను అడ్డుకున్నది దైవాన్వేషణపరమైన తపనే కాని సోమరితనం కాదు అన్నారు గురుదేవులు కనికరంతో. కాసేపు మౌనం వహించిన తరువాత ఇలా ఉదాహరించారు: మీరు మొట్టమొదట దేవుడి రాజ్యాన్ని, ఆయన ధర్మాన్ని అన్వేషించండి. అటుమీదట ఇవన్నీ మీకు అదనంగా సమకూర్చడం జరుగుతుంది. గురుదేవుల సన్నిధిలో నా బరువులన్నీ తేలిపోవడం వెయ్యోసారి నాకు అనుభవం అయింది. ఆ మధ్యాహ్న భోజనం మేము పెందలాడే ముగించుకున్న తరువాత నన్ను పాంతీకి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆయన. నీ స్నేహితుడు రమేష్ చంద్ర దత్తు ఇంకా మీ వసతి గృహంలోనే ఉంటున్నాడా? ఉంటున్నాడండి. అతన్ని కలుసుకో. పరీక్షల్లో నీకు సాయపడ్డానికి ఈశ్వరుడు అతనికి ప్రేరణ ఇస్తాడు. మంచిదండి. కానీ రమేష్ మామూలప్పటికంటే ఎక్కువగా చదువులో మునిగి ఉన్నాడు. మా క్లాసుకు గౌరవకారకుడతను. పైగా అతని కోర్సు తక్కిన వాళ్ళందరి దానికన్నా ఎక్కువ భారమైనది. గురుదేవులు నా అభ్యంతరాలన్నీ తోసిపారేశారు. రమేష్ నీ కోసం వెసులుబాటు చేసుకుంటాడు. ఇక వెళ్ళు. నేను సైకిల్ తొక్కుకుంటూ పాంతీకి వెళ్ళాను. వసతి గృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి విద్వాంసుడైన రమేషే. అన్ని రోజులు అతని తీరికే అన్నట్లు నేను వెనుకాడుతూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించారు. తప్పకుండా నీకు కావలసిన సహాయం చేయడానికి నేను సిద్ధం అంటూ అతను ఆ రోజు, ఆ తర్వాత మరికొన్ని రోజులు గంటల తరబడి నాకు రకరకాల సబ్జెక్టులు చెప్పాడు. ఇంగ్లీషు సాహిత్య పరీక్షలో చాలా ప్రశ్నలు చైల్డ్ హెరాల్డ్ ప్రయాణం చేసిన దారికి సంబంధించి ఉంటాయని నా నమ్మకం అన్నాడు నాతో. మనం వెంటనే అట్లాస్ ఒకటి సంపాదించాలి. నేను వెంటనే మా శారదా బాబయ్య గారింటికి ఉరికి అట్లాస్ ఒకటి అరువు తెచ్చాను. బైరన్ సృష్టించిన కల్పిత కథానాయకుడు యాత్రలో సందర్శించిన ప్రదేశాలని యూరప్ మ్యాప్లో గుర్తు పెట్టాడు. అతను నాకు చదువు చెప్పగా వినడం కోసం మా సహాధ్యాయులు కొందరు చుట్టూ మూగారు. రమేష్ నీకు
తప్పుడు సలహా ఇస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు వాళ్ళలో ఒకడు. ఒక తడవ మా చదువు పూర్తి కాగానే మామూలుగా ప్రశ్నల్లో సగం మాత్రమే పుస్తకాల మీద వస్తాయి. తక్కిన సగం రచయితల జీవితాలకు సంబంధించినవి వస్తాయి. నేను ఇంగ్లీష్ సాహిత్య పరీక్షకు కూర్చున్నప్పుడు మొదటిసారిగా ప్రశ్నల మీద నా చూపు పడగానే కృతజ్ఞతతో వెల్లువడ్డ కన్నీళ్లు నా చెక్కిళ్ళ మించి జారిపడుతూ నా పేపరును తడిపేశాయి. క్లాస్ మానిటర్ నా బల్ల దగ్గరకొచ్చి సానుభూతిగా పలకరించాడు. రమేష్ నాకు సాయపడతాడని మా గురుదేవులు ముందుగానే నాకు జోస్యం చెప్పారు అని వివరించాను. చూడు రమేష్ నాకు సూచించిన ప్రశ్నలే ఇక్కడ పరీక్షాపత్రం మీద ఉన్నాయి అంటూ ఇలా అన్నాను. నా అదృష్టం వల్ల ఈ సంవత్సరం బ్రిటిష్ రచయితల మీద చాలా తక్కువ ప్రశ్నలున్నాయి. వాళ్ళ జీవితాలు నాకు సంబంధించినంత వరకు అతి గహనంగా రహస్యపు ముసుగులో మరుగున పడి ఉన్నాయి. నేను తిరిగి వెళ్ళేటప్పటికి మా బోర్డింగ్ హౌస్ అరుపులతో దద్దరిల్లిపోయింది. రమేష్ చెప్పే చదువు మీద నమ్మకం పెట్టుకున్నందుకు నన్ను హేళన చేస్తూ వచ్చిన కుర్రాళ్ళు ఇప్పుడు అభినందనలతో నా చెవులు దాదాపు దద్దరిల్లిపోయేటట్టు చేశారు. పరీక్షల వారం రోజులు నేను వీలున్నంత ఎక్కువసేపు రమేష్తోనే గడిపాను. ప్రొఫెసర్లు పరీక్షలు ఇస్తారని తనకనిపించిన ప్రశ్నలు తయారు చేసి పెట్టాడతను. రోజుకు రమేష్ ప్రశ్నలు దాదాపు అవే మాటల్లో పరీక్షా పత్రాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చాయి. అద్భుత అలౌకిక చర్యలాంటిదేదో జరుగుతోందని, పరధ్యానపు పిచ్చి సన్యాసి పరీక్షల్లో గట్టెక్కేసే అవకాశం కనిపిస్తోందనే ఒక వార్త విస్తృతంగా ప్రచారమైంది. ఇందులో యథార్థాలు కప్పిపుచ్చడానికి నేనే ప్రయత్నమూ చేయలేదు. కలకత్తా విశ్వవిద్యాలయం విద్వాంసులు తయారు చేయించిన ప్రశ్నల్ని మార్చడానికి అధికారం ఇక్కడి అధ్యాపకులకు లేదు. ఆంగ్ల భాషా సాహిత్య పరీక్ష గురించి ఆలోచిస్తూ ఒకనాడు పొద్దున నేను ఘోరమైన తప్పు చేశానని గ్రహించాను. కొన్ని ప్రశ్నలు 2 భాగాలుగా ఇచ్చారు. ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ. నేను ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న ఎన్నుకోవడానికి బదులు మొదటి భాగంలోని 2 ప్రశ్నలకు జవాబులు రాసి అజాగ్రత్త వల్ల రెండో భాగాన్ని పట్టించుకోలేదు. ఆ పేపరులో నేను తెచ్చుకోగల ఎక్కువ మార్కులు 33. పాసు కావడానికి రావాల్సిన 36 మార్కుల కన్నా 3 మార్కులు తక్కువ. వెంటనే గురుదేవుల దగ్గరికి పరిగెత్తి నా బాధలు వెళ్ళబోసుకున్నాను. గురుదేవా, నేను క్షమించరాని తప్పు చేశాను. రమేష్ ద్వారా దేవుడి ఆశీస్సులు పొందడానికి నేను అర్హుణ్ణి కాను. నేను పూర్తిగా పనికిమాలిన వాణ్ణి. హుషారుగా ఉండు ముకుందా అన్నారు గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర్ గారి స్వరంలో మార్ధవం, నిశ్చింత కనిపిస్తున్నాయి. ఆయన నీలాకాశం వైపు వేలు చూపించారు. అంతరిక్షంలో సూర్యచంద్రులు తమ స్థానాలు మార్చుకోవడమైనా జరగొచ్చు, కానీ డిగ్రీ సంపాదించడంలో నువ్వు ఫెయిల్ కావడం జరగదు. ప్రశాంత మనస్థితిలో నేను ఆశ్రమం నుంచి బయటకి వచ్చాను. అయితే నేను పాస్ కాగలగడం గణిత శాస్త్రీయంగా అనూహ్యంగానే కనిపిస్తోంది. 1-2 సార్లు బెదురుగా ఆకాశంలోకి చూశాను. దినరాజు తన మామూలు కక్షలో సురక్షితంగానే కనిపించాడు. నేను పాంతీ చేరేసరికి మా సహాధ్యాయి ఒకడు అన్నమాట నా చెవిన పడింది. ఇంగ్లీషు సాహిత్యంలో పాసు కావడానికి రావాల్సిన మార్కు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తగ్గించారని నాకిప్పుడే తెలిసింది. నేను ఆ అబ్బాయి గదిలోకి జోరుగా పరిగెత్తేసరికి అతను కంగారు పడిపోతూ చూశాడు. నేను అతన్ని ఆత్రంగా ప్రశ్నించాను. జడదారి సన్యాసి అని నన్ను చూసి నవ్వుతూ, చదువు సంధ్యల మీద ఇంత హఠాత్తుగా ఆసక్తి పుట్టుకొచ్చిందేం నాయనా? చివరి క్షణంలో ఇలా గోల పెట్టడం దేనికి? కానీ పరీక్ష పాస్ అవడానికి రావాల్సిన మార్కు ఇప్పుడే 33కు తగ్గించడం మాత్రం నిజం అన్నాడతను. ఆనందంగా 4 ఉరుకుల్లో నా గదిలోకి వచ్చి పడ్డాను. మోకాళ్ళ మీదికి వాలి ఆ పరమేశ్వరుడి గణిత శాస్త్ర పరిపూర్ణతలకు జోహారులర్పించాను. రమేష్ ద్వారా నాకు దారి చూపిస్తున్నట్టు స్పష్టంగా అనుభూతమవుతున్న ఒకానొక ఆధ్యాత్మిక శక్తి ఉనికి స్పృహలో ఉండడంతో ప్రతిరోజు నేను ఆనందంతో పులకితున్నయ్యాను. బెంగాలీ భాష కోర్సుకు సంబంధించిన పరీక్ష విషయంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఒకనాడు పొద్దున ఆ కోర్సులో నాకు చదువు చెప్పని రమేష్ పరీక్ష హాలుకు వెళ్ళడానికి బోర్డింగ్ హౌస్ నుంచి బయలుదేరుతూ ఉండగా నన్ను పిలిచాడు. రమేష్ నీకోసం అరుస్తున్నాడు అన్నాడు ఒక క్లాస్మేట్ చిరాకుగా. వెనక్కి
పరీక్ష హాలుకు వెళ్ళడానికి ఆలస్యమైపోతుంది. అతని సలహా పట్టించుకోకుండా బోర్డింగ్ హౌస్కి పరిగెత్తాను. మామూలుగా మన బెంగాలీ కుర్రాళ్ళు బెంగాలీ పరీక్షలో సులువుగా పాసైపోతారు అన్నాడు రమేష్. కానీ ఈసారి ప్రొఫెసర్లు పాఠ్యపుస్తకాల మీద ప్రశ్నలడిగి విద్యార్థుల్ని ఊచకోత కొయ్యాలని ఎత్తువేసినట్టుగా ఇప్పుడే నా మనసుకు తట్టింది. ఆ తర్వాత అతను 19వ శతాబ్దిలో ప్రసిద్ధుడైన విద్యాసాగర్ అనే బెంగాలీ ప్రజాహితకారుడి జీవితంలోంచి 2 కథలు టూకీగా చెప్పాడు. నేను రమేష్కు ధన్యవాదాలు చెప్పి సైకిల్ ఎక్కేసి గబగబా పరీక్ష హాలుకు వెళ్ళాను. అక్కడ బెంగాలీ పరీక్షా పత్రంలో 2 భాగాలుండడం గమనించాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, విద్యాసాగరుల దాన ధర్మాలకు 2 ఉదాహరణలు రాయండి అని. అంతకుముందే గడించిన జ్ఞానాన్ని నేను సమాధాన పత్రం మీదికి బదలాయింపు చేస్తూ రమేష్ చివరి క్షణం పిలుపును ఖాతరు చేసినందుకు దేవుడికి చిన్నగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. విద్యాసాగరుల ఉపకారాలు కనుక నాకు తెలిసి ఉండకపోతే నేను బెంగాలీ పరీక్షలో పాసై ఉండేవాణ్ణి కాదు. పత్రంలో 2వ ప్రశ్న ఇది: నిన్ను ఎక్కువగా ఉత్తేజపరిచిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి బెంగాలీలో ఒక వ్యాసం రాయుము. పాఠక మహాశయ, నా కథా వస్తువుకు నేను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు వేరే చెప్పనక్కర్లేదు. పేజీ వెంబడి పేజీగా నేను మా గురుదేవుల స్తుతితో నింపేస్తూ ఉంటే మీ ఉపదేశాలతోనే కాగితాలు నింపేస్తానని గొణుక్కుంటూ చెప్పిన జోస్యం నిజమవుతున్నదని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాను. తత్వశాస్త్రంలో నా కోర్సు గురించి రమేష్ను అడగబుద్ధి కాలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధిలో చాలా కాలం శిక్షణ పొందిన మీద విశ్వాసం ఉంచి పాఠ్యపుస్తక వివరణల్ని ఉపేక్ష చేసేశాను. నా పేపర్లలో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు వచ్చింది తత్వశాస్త్రం పేపర్లోనే. మిగిలిన సబ్జెక్టులన్నింటిలో అత్తెరసు మార్కులే వచ్చాయి. స్వార్థరహితుడైన మా స్నేహితుడు రమేష్ ప్రశంసనీయమైన శ్రేణిలో పట్టం పొందాడని రాయడం నాకు ఆహ్లాదకరమైన విషయం. నేను పట్టభద్రుణ్ణి అయినందుకు మా నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. నువ్వు పాస్ అవుతావని అనుకోలేదు ముకుందా అని ఉన్నమాట చెప్పేశారు. మీ గురువుగారి దగ్గరే ఎక్కువ కాలం గడిపేస్తుంటావు. మా నాన్నగారు పైకి చెయ్యని విమర్శని నిజానికి గురుదేవులు సరిగ్గానే కనిపెట్టారు. నా పేరు వెనుక డిగ్రీ చూసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకం చాలా ఏళ్లపాటు లేదు నాకు. అది భగవత్ ప్రసాదంగా వచ్చిందన్న ఆలోచన లేకుండా నేను ఆ డిగ్రీని ఉపయోగించడం అరుదు. ఏదో నిగూఢమైన కారణాల వల్ల నాకు ఆ డిగ్రీ ప్రసాదించడం జరిగింది. కాలేజీలో చదువుకున్న వాళ్ళు తాము దిగమింగిన జ్ఞానంలో చాలా కొద్దిగా మాత్రమే పట్టభద్రులైన తర్వాత తమకు మిగిలిందని అంటుండడం అప్పుడప్పుడు వింటుంటాను. వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోవడం విద్యా విషయంలో నిస్సందేహంగా నాకున్న లోపాలకు ఒక్క రవ్వ ఊరట కలిగిస్తుంది. 1915 జూన్ నెలలో నేను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్న నాడు మా గురుదేవుల పాదాల మీద వాలి ఆయన ప్రాణశక్తిలోంచి నా ప్రాణశక్తిలోకి ప్రసరించిన ఆశీస్సులన్నింటికీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. లే ముకుందా అన్నారాయన అనునయంగా. సూర్యచంద్రుల స్థానాల్ని మరో విధంగా మార్చడం కంటే నిన్ను పట్టభద్రుణ్ణి చేయడమే ఎక్కువ సౌకర్యంగా కనిపించి ఉంటుంది ఈశ్వరుడికి. ఇంతటితో అధ్యాయం పూర్తి.